బగ్గ పైసలుండేది బలిసినోళ్ళ కాడ, లేకుంటే బ్యాంకులల్లా, లేకుంటే వైన్స్ దుకాణాలల్లా, లేకుంటే బార్లల్లా, ఆయన అట్లనే పెద్ద పెద్ద బంగారం షాపులల్లా. ఇక ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే కదా. కాకపోతే గివ్విటితో పాటు ఇంకా పైసలు ఎప్పుడు గలగలం అనేటివి కూడా కొన్ని ఉంటాయి. అక్కడ అసలు పైసలు లేవనే ముచ్చటే ఉండదు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ పైసలు వచ్చి గల్లబెట్టల వచ్చి చేరుతూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ దొంగలు ఏం ఉపాయం చేసిండ్రంటే, రైట్, ముగ్గురు ముసుగు దొంగలు ఎంట్రీ అయ్యిండ్రు. వచ్చేటప్పుడే ఒకడు రాడ్డు పట్టుకొని బెదిరిస్తూ దూసుకురాగా ఒకడు తలుపు దగ్గరనే ఉన్నాడు. ఇంకొకడు ఇటు దిక్కొచ్చిండు. వీడు చూడండి, ఏకంగా డబ్బులు పెట్టే డెస్కుల్నే చేతులు పెట్టి సర్ది లోపటేసుకున్నాడో. వీనిది పనైతే అటు దిక్కు గోషిగాడేమో మంచిగా నిద్రపోయిన అన్నను గదమాయించి లేపిండు. ఇటొచ్చి ఎర్ర బ్యాగులున్న ఫోన్ పట్టిండ్రు. అరే వారి, నిన్నేరా? పాపం నిద్రలేసిన అన్నకు ఏం అర్థమైతలేదు. బయటికి పోదామని చూస్తుంటే మళ్ళా వెనుకకు మలిపి ఈయనే కూసోబెట్టిండ్రు. రాడ్డు తీసుకొని కొడతామని వార్నింగ్ ఇస్తున్నారు. కథం బయటికి వేయండ్రు పో. దగ్గర 4 లక్షలు ఎత్తుకపోయినరట. అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గరున్న ఒక పెట్రోల్ బంకుల ముచ్చటిది. మరి బయటి రాష్ట్రాల గ్యాంగ్ వాళ్ళో లేకుంటే ఇక్కడోళ్ళో తెలియదు గాని చూడబోతుంటే పెద్ద కంత్రిగాల లెక్కనే కొడుతున్నారు. ఇంకా విషయం ఏందంటే బయటున్న సీసీ కెమెరాలను వలగొట్టిండ్రట. పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ చూడుండ్రి ఏసొంటి బద్మాష్గాళ్ళు మోపైతున్నారో. ఎత్తు పొడుగు బాగానే ఉన్నారు. ఏదైనా పని చేసుకొని బతికితే ఏందిరా అయ్యా, ఛీ.